కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఇటీవల ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ డిజార్మమెంట్ ఈ రెండింటికి పీస్ శాంతి అభివృద్ధి నిరాయుధీకరణ కోసము ఇచ్చేటటువంటి ఇందిరాగాంధీ అవార్డుని చిలీ దేశాధినేతగా ఉంటూ అసలు లాటిన్ అమెరికాలోని మొట్టమొదటి మహిళా డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి మిషెల్ బేస్లెట్కి ఇచ్చారు. ఇది పెద్ద వార్త ఏమిటి అనుకోవచ్చును. ఈ మిషెల్ బేస్లెట్ అనేటటువంటి మహిళ పచ్చి భారత వ్యతిరేకి. ఈమెకి జార్జ్ సొరోస్ గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానితో పాటు ఈమె ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి యుఎన్హెచ్ఆర్ ఏదైతే ఉందో దానికి చీఫ్గా ఉన్న సమయంలో పూర్తి భారత వ్యతిరేక ప్రకటనలు ఇవ్వడమే కాకుండా భారతదేశపు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. అలాంటి వ్యక్తికి శాంతి బహుమతి అభివృద్ధికి సంబంధించిన బహుమతి ఇవ్వడం అనేది ఎందుకు ఈ సమయంలోనే ఇచ్చారన్నది ప్రశ్న చిహ్నాలు వస్తున్నాయి. పైగా ఈ కార్యక్రమంలో 1984లో సిక్కుల ఊచకోతకు కారకులుగా భావిస్తున్నటువంటి జగదీష్ టైట్లర్ వేదిక మీద ఉండడం కూడా చాలామందికి చిరాకు తెప్పించింది.